అటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కానీ ఇటు పర్సనల్ లైఫ్ పరంగా కానీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నాడని నెటిజన్లు ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ముందు ప్రైవేట్ సాంగ్స్తో యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ విన్నర్గా నిలిచాడు. ఇక RRRలో పాడిన నాటు నాటు సాంగ్కు ఆస్కార్ రావడంతో ఈ హైదరాబాదీ బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఇక పర్సనల్ లైఫ్ పరంగాను తన మనసుకు నచ్చిన అమ్మాయితో 3 ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని చెబుతున్నారు. కానీ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఏమి చెప్పినా సార్ అంతా దేవుడిదయ్యే అన్నట్టు తన ఎంగేజ్మెంట్ అయిపోగానే ప్రత్యేక పూజలు చేశాడు ఈ బస్తీబాబు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఇక ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ కన్యాకుమారికి వెళ్ళిపోయాడు రాహుల్ సిప్లిగంజ్. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాడు. నిశ్చితార్థం వేదికపై ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు రాహుల్ హరిణ్య. ఇద్దరూ కలిసి డాన్సులు చేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇక చివరగా ఇదే వేదికపై కాబోయే భార్యకు కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ను బహుమతిగా ఇచ్చాడు రాహుల్. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఇలా ప్రత్యేక పూజలు చేస్తూ తన ఫ్యాన్స్ పోస్టులతో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈయన.